శంకర్, నజీర్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వాళ్ళిద్దరిని ఒకటి చేసిన ఎమోషన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి డై హార్డ్ ఫ్యాన్స్. ఇంకా ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూడాల్సిందే, బ్యానర్లు కట్టాల్సిందే. చిన్నప్పటి నుండి ఆ పవన్ కళ్యాణ్ లాగా జుట్టు పెంచుకోవడం, ఆ డ్రెస్సింగ్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం, తర్వాత పోటీ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఒకరోజు సడన్గా పవన్ కళ్యాణ్ ఐఎమ్ యాన్ అన్అపాలజెటిక్ సనాతని అని ఏ రోజైతే అన్నాడో, ఆ స్పీచ్ చూసిన తర్వాత అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులకు వాళ్ళ మతం గుర్తొచ్చింది. అరే నువ్వు హిందువు, నేను ముస్లిం కదా అనేది ఒక 30 ఏళ్ళ తర్వాత వాళ్ళకు గుర్తొచ్చింది అది. అప్పటిదాకా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే. కానీ అన్అపాలజెటిక్ సనాతని అనే స్పీచ్ చూసిన తర్వాత అరే శంకర్ నువ్వు హిందువు కదా, అరే నజీర్ నువ్వు ముస్లిం కదా అని వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది మతాన్ని. అభిమానం వాళ్ళ మతాన్ని అధిగమిస్తే మతోన్మాదం వాళ్ళకి మళ్ళీ మతాన్ని గుర్తు చేసింది. ఈరోజు మతాన్ని గుర్తు చేసింది, రేపు అట్లనే రెచ్చగొడితే మతోన్మాదాన్ని గుర్తు చేస్తుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరినొకరు కొట్టుకొని ఒకరినొకరు చంపుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఇద్దరు ప్రాణ స్నేహితులు అయితే, అదే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్న మత విద్వేషాల వల్ల రేపు వాళ్ళిద్దరు కొట్టుకొని చావచ్చు కూడా కదా. ఎందుకు మరి మతోన్మాద రాజకీయాలు ఎందుకు? అభివృద్ధి కోసం, విద్య కోసం, వైద్యం కోసం, ఆ శంకర్కి మంచి విద్య అందించడం కోసం, ఆ నజీర్కు మంచి వైద్యం అందించడం కోసం, మంచి రోడ్ల కోసం, మంచి నీళ్ళ కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం, కరెంటు కోసం, అభివృద్ధి కోసం, దీనికోసం కదా రాజకీయం చేయాల్సింది. ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ శవాల మీద సింహాసనం వేసుకొని కూర్చుంటే అంతకంటే దిగజారుడు ఇంకేమన్నా ఉంటుందా? ఆలోచన.